హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 8వ తరగతి జీవశాస్త్రం నుండి కణం, జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. బెండులోని కణాలు సజీవమైనవి, అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. బి. బెండులోని కణాలు నిర్జీవమైనవి, అగ్గిపుల్లలోని కణాలు సజీవమైనవి. సి. బెండులోని కణాలు అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. డి. బెండులోని కణాలు అగ్గిపుల్లలోని కణాలు సజీవమైనవి. సరైన సమాధానం సి. బెండులోని కణాలు అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కణంలో అంతర్భాగమని భావించాడు. ఆప్షన్ బి. రాబర్ట్ హుక్ కేంద్రకాన్ని కణంలో అంతర్భాగమని భావించాడు. ఆప్షన్ సి. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కణంలో అంతర్భాగం కాదని భావించాడు. ఆప్షన్ డి. రాబర్ట్ హుక్ కేంద్రకాన్ని కణంలో అంతర్భాగం కాదని భావించాడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కణంలో అంతర్భాగమని భావించాడు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచం అంటారు. ఆప్షన్ బి. కణకవచం కణానికి కావలసిన పటుత్వాన్ని ఇస్తుంది. ఆప్షన్ సి. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. ఆప్షన్ డి. ఉల్లిపొర కణాల కణత్వచం లోపలి వైపు మరొక పొర ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ డి. ఉల్లిపొర కణాల కణత్వచం లోపలి వైపు మరొక పొర ఉంటుంది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. కణత్వచం కణానికి పటుత్వాన్ని ఇస్తుంది. ఆప్షన్ బి. కణకవచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. ఆప్షన్ సి. కణత్వచం కణానికి బలాన్ని ఇస్తుంది. ఆప్షన్ డి. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ డి. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణద్రవ్యం అనేది ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఆప్షన్ ఏ. కణత్వచానికి కణకవచానికి. ఆప్షన్ బి. కణకవచానికి కేంద్రకానికి. ఆప్షన్ సి. కణత్వచానికి కేంద్రకానికి. ఆప్షన్ డి. కేంద్రకత్వచానికి కేంద్రకాంశానికి. సరైన సమాధానం ఆప్షన్ సి. కణత్వచానికి కేంద్రకానికి మధ్య కణద్రవ్యం అనేది ఉంటుంది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. బుగ్గ కణాలలో కేంద్రకం దాదాపు కణం మధ్యలో ఉంటుంది. ఆప్షన్ బి. ఉల్లిపొర కణాలలో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. ఆప్షన్ సి. కణద్రవ్యం అనేది ఒక విజాతీయ పదార్థం. ఆప్షన్ డి. కణద్రవ్యం అనేది ఒక సజాతీయ పదార్థం. సరైన సమాధానం డి. కణద్రవ్యం అనేది ఒక సజాతీయ పదార్థం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ. కణత్వచం కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి బయటకి ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఆప్షన్ బి. కణత్వచం అన్ని పదార్థాలను లోపలికి బయటకి
ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఆప్షన్ సి కణత్వచం అన్ని పదార్థాలను లోపలికి మాత్రమే ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఆప్షన్ డి కణత్వచం అన్ని పదార్థాలను బయటికి మాత్రమే ప్రవహించడానికి అనుమతిస్తుంది. సరైన సమాధానం ఏ కణత్వచం కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి బయటకి ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఎవరు చేసిన కీలకమైన పరిశీలనలు కణాలను మరింతగా అర్థం చేసుకోవడానికి దోహదం చేశాయి? ఆప్షన్ ఏ రాబర్ట్ హుక్, ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ సి విలియం హార్వే, ఆప్షన్ డి ఫెలిస్ ఫాంటానా. సరైన సమాధానం బి రాబర్ట్ బ్రౌన్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కణకవచం వృక్షాలకు తప్పనిసరి. ఆప్షన్ బి కేంద్రకం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది. ఆప్షన్ సి ఏకకణ జీవులలో జీవక్రియలన్నింటినీ ఆ కణమే నిర్వహిస్తుంది. ఆప్షన్ డి కేంద్రకం కణాంగాలు స్పష్టంగా చూడడానికి రంజనం చేయాల్సిన అవసరం లేదు. సరైన సమాధానం ఆప్షన్ డి కేంద్రకం కణాంగాలు స్పష్టంగా చూడడానికి రంజనం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఉల్లి పొరలోని కణాలు పొడవుగా, బుగ్గా కణాలు గుండ్రంగా ఉంటాయి. ఆప్షన్ బి ఉల్లి పొరలోని కణాలు గుండ్రంగా, బుగ్గా కణాలు పొడవుగా ఉంటాయి. ఆప్షన్ సి ఉల్లి పొరలోని కణాలు, బుగ్గా కణాలు రెండు కూడా పొడవుగా ఉంటాయి. ఆప్షన్ డి ఉల్లి పొరలోని కణాలు, బుగ్గా కణాలు రెండు కూడా గుండ్రంగా ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉల్లి పొరలోని కణాలు పొడవుగా, బుగ్గా కణాలు గుండ్రంగా ఉంటాయి. ఈ క్రింది వాటిలో రేణుయుత కణాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ బేసోఫిల్, ఆప్షన్ బి న్యూట్రోఫిల్, ఆప్షన్ సి ఇసినోఫిల్, ఆప్షన్ డి మోనోసైట్. సరైన సమాధానం ఆప్షన్ డి మోనోసైట్స్. ఈ క్రింది వాటిలో ఏ కణం నక్షత్ర ఆకారంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఎర్ర రక్త కణం, ఆప్షన్ బి నాడీ కణం, ఆప్షన్ సి ఎముక కణం, ఆప్షన్ డి కండర కణం. సరైన సమాధానం ఆప్షన్ సి ఎముక కణం. అమీబాకు మిథ్యాపాదాలు ఇందుకోసం ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ ప్రత్యుత్పత్తిలో మరియు చలనంలో, ఆప్షన్ బి ప్రత్యుత్పత్తిలో మరియు ఆహార సేకరణలో, ఆప్షన్ సి చలనంలో ఆహార సేకరణలో, ఆప్షన్ డి ఎందుకోసం ఉపయోగపడవు. సరైన సమాధానం ఆప్షన్ సి చలనంలో మరియు ఆహార సేకరణలో. కణం యొక్క ఆకారం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ కణత్వచం, ఆప్షన్ బి కణకవచం, ఆప్షన్ సి కణం చేసే పని, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్రింది వాటిలో ఏ జీవికి నిర్దిష్టమైన ఆకారం ఉండదు? ఆప్షన్ ఏ హైడ్రా, ఆప్షన్ బి అమీబా, ఆప్షన్ సి క్లామిడోమోనస్, ఆప్షన్ డి పారామీషియం. సరైన సమాధానం ఆప్షన్ బి అమీబా. ఈ క్రింది వాటిలో కండె ఆకారంలో ఉండే కణం ఏది? ఆప్షన్ ఏ ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ బి ఎముక కణం, ఆప్షన్ సి నునుపు కండర కణం,
ఆప్షన్ డి రేఖిత కండర కణం. సరైన సమాధానం ఆప్షన్ సి నునుపు కండర కణం. ఈ క్రింది వాటిలో దేనికి కషాబాలు ఉంటాయి? ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి పెరామీషియం, ఆప్షన్ సి క్లామిడోమోనస్, ఆప్షన్ డి ప్లాస్మోడియం. సరైన సమాధానం ఆప్షన్ సి క్లామిడోమోనస్. ఈ క్రింది వాటిలో ఏకకణజీవి కానిది? ఆప్షన్ ఏ పరామీషియం, ఆప్షన్ బి క్లామిడోమోనస్, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ డి హైడ్రా. సరైన సమాధానం ఆప్షన్ డి హైడ్రా. కణాలను పరిశీలించడం కోసం స్లైడ్ పైన ఈ రంజకాన్ని ఉపయోగించరు. ఆప్షన్ ఏ సాఫ్రనిన్, ఆప్షన్ బి మిథైలిన్ బ్లూ, ఆప్షన్ సి ఎర్రసిర, ఆప్షన్ డి నల్ల రంగు. సరైన సమాధానం డి నల్ల రంగు. కణంలోని మిగతా భాగాల కంటే ఏ భాగం బాగా తెలిసినది? ఏ కణకవచం, బి కణత్వచం, సి కేంద్రకం, డి కేంద్రకత్వచం. సరైన సమాధానం సి కేంద్రకం. రాబర్ట్ బ్రౌన్ ఏ సంవత్సరంలో కేంద్రకాన్ని గుర్తించాడు? ఆప్షన్ ఏ 1931, ఆప్షన్ బి 1831, ఆప్షన్ సి 1381, ఆప్షన్ డి 1183. సరైన సమాధానం బి 1831. త్వచంతో కూడిన నిర్మాణాలు అయినటువంటి కణాంగాలు దీనిలో ఉంటాయి. ఆప్షన్ ఏ కేంద్రకంలో, ఆప్షన్ బి కేంద్రక త్వచంలో, ఆప్షన్ సి కణద్రవ్యంలో, ఆప్షన్ డి కేంద్రక ద్రవ్యంలో. సరైన సమాధానం సి కణద్రవ్యంలో. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అన్ని రకాల కణాలు ఆకారంలో ఒకే విధంగా ఉండి పరిమాణంలో వేరుగా ఉంటాయి. ఆప్షన్ బి అన్ని రకాల కణాలు ఆకారంలో వేరుగా ఉండి పరిమాణంలో ఒకే విధంగా ఉంటాయి. ఆప్షన్ సి అన్ని రకాల కణాలు ఆకారంలో పరిమాణంలో ఒకే విధంగా ఉంటాయి. ఆప్షన్ డి అన్ని రకాల కణాలు ఆకారంలో పరిమాణంలో వేరువేరుగా ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ డి అన్ని రకాల కణాలు ఆకారంలో పరిమాణంలో వేరువేరుగా ఉంటాయి. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ పత్రాల కణాలలో కనుగొన్నాడు? ఏ ఉల్లి పత్రాలు, బి ఆర్కిడ్ పత్రాలు, సి చామంతి పత్రాలు, డి పాలకూర పత్రాలు. సరైన సమాధానం బి ఆర్కిడ్ పత్రాలు. ఈ క్రింది వాటిలో ఏది కణానికి ఆకారాన్ని ఇస్తుంది? ఆప్షన్ ఏ కణకవచం, ఆప్షన్ బి కణత్వచం, ఆప్షన్ సి కణద్రవ్యం, ఆప్షన్ డి కేంద్రక ద్రవ్యం. సరైన సమాధానం కణత్వచం. Subscribe for more videos.